ఇక కేంద్ర మంత్రి ఉమాభారతిని కలిసింది హరీష్ టీం. పార్టీ ఎంపీలు, నేతలు, అధికారులతో కలిసి ఢిల్లీ వెళ్లిన హరీష్ రావు ఉమాభారతిని కలిశారు. ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కృష్ణా బోర్డు తీరును కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు హరీష్. రాష్ట్ర ప్రాజెక్టులపై ఏపీ సర్కార్ అనవసర రాద్ధాంతం చేస్తోందని వివరించారు. ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, మీటింగ్ అప్డేట్స్ ఏంటి? అలాగే అంటే ఉమాభారతి ఎలా స్పందించారు ఈ ఇష్యూపై? సమావేశం కొనసాగుతోంది సునంద. ముఖ్యంగా ఈ కృష్ణా బోర్డు ఏదైతే పూర్తి ఆంధ్రాకు అనుకూలంగా వ్యవహరిస్తోంది, సభ్య కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆర్కే గుప్తా, ఆయన పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో కూడా ఆయన పోస్ట్ ఉంది కాబట్టే ఆయన ఆంధ్రాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నది ప్రధానంగా హరీష్ బృందం ఉమాభారతికి ఫిర్యాదు చేస్తోంది. సో వెంటనే ఏదైతే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ చేసిందో కృష్ణా బోర్డు, మొత్తం శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, ఇతర ప్రాజెక్టులన్నీ కూడా తమ స్వాధీనంలోకి తీసుకోవాలని ఏదైతే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వానికి సిద్ధం చేసి పంపించిందో, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించి నోటిఫికేషన్ విడుదల చేస్తే గనక ప్రాజెక్టులన్నీ కూడా, ముఖ్యంగా ఈ కృష్ణా ప్రాజెక్టులన్నీ కూడా అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి, సిడబ్ల్యూసి ఆధీనంలోకి, కృష్ణా బోర్డు ఆధీనంలోకి వెళ్లే అవకాశం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో తమను సంప్రదించందే ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవద్దని హరీష్ బృందం ఉమాభారతిని కోరింది. ఉమాభారతి ఏ విధంగా స్పందిస్తారు అన్నది చూడాల్సింది. సాయంత్రం 7 గంటలకు హరీష్ రావు కూడా మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో పూర్తిగా తెలంగాణ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత విభజన చట్టంలో కూడా ఎక్కడ కూడా లేదు, ప్రాజెక్టుల వారీగా నీటిని అలొకేట్ చేసిన తర్వాతే కృష్ణా బోర్డుకు దాన్ని పూర్తిగా అప్పగించాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే ఇంతవరకు కూడా ప్రాజెక్టుల వారీగా నీటి అలొకేషన్ జరగలేదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. సో బ్రిజేష్ కుమార్ పూర్తి తీర్పు ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ప్రాజెక్టుల వారీగా అలొకేషన్ చేసిన తర్వాత తమకు ఎటువంటి అభ్యంతరం లేదు, అప్పుడు కృష్ణా బోర్డు ప్రాజెక్టులు నిర్వహించిన ఎటువంటి అభ్యంతరం లేదని తెలంగాణ అంటుంది. సో వన్స్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో హియరింగ్ జరుగుతున్నప్పుడు, దానిలో పూర్తి క్లారిటీ రానప్పుడు, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే కృష్ణా బోర్డు ప్రపోజ్ చేసిందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించొద్దని ఉమాభారతిని కోరుతున్నారు. చూడాల్సింది ఉమాభారతి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అన్నది.